మంచిదండి, మనం లంచ్ తినడానికి ఫస్ట్ ఈ క్లాస్కి వచ్చేసాం. లేకపోతే ఇంగ్లీష్ మ్యామ్ ఎప్పుడు కూడా లాస్ట్ బెంచ్ లో తన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది చదువు ఇది చదువు అంటారు. అందుకే మనం ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటే ఇంకా మ్యామ్ మనల్ని పట్టించుకోదు. కానీ నాకు ఒక డౌట్, ఎప్పుడు ఇంగ్లీష్ మ్యామ్ టైంకి వచ్చేస్తారు కదా, ఏరి బెల్ రింగ్ అయిపోయింది రాలేదు. అవును, స్టూడెంట్స్ కూడా ఎవరు రాలేదేంటి? మన స్టాట్స్ ల్యాబ్ వాళ్ళు కూడా రాలేదు. ఒకవేళ గ్రౌండ్ లో లంచ్ తిన్నా కూడా ఈ పార్టీకి రావాలి కదా. ప్రణీత వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఇంత ఖాళీగా ఉంది క్లాసు, నాకెందుకో డౌట్ గా ఉంది. ఇక్కడైనా మన ఇంగ్లీష్ పీరియడ్ లాస్ట్ వీక్ మనకి ఇంగ్లీష్ క్లాసు 103లోనే అయింది కదా, సో ఇప్పుడు ఎందుకు మారుస్తారు? సర్లే, ఒకసారి చెక్ చేస్తాను. సారీ, రూమ్ నెంబర్ మారింది, అందుకే ఎవరు రాలేదు ఈ క్లాస్కి. నాదే మిస్టేక్. ఇప్పుడు చూడు, క్లాస్ మొదలై 10 minutes అయిపోయింది. వెళ్ళలేం కూడా, మ్యామ్ ఎలా కూడా చేయరు. అనవసరంగా పీరియడ్ మిస్ అయిపోతుంది, అటెండెన్స్ పోతుంది. ఇదంతా నీ క్లాస్ రూమ్ కన్ఫ్యూజన్ వల్ల. అయినా నాకు అర్థం కాదు, వీళ్ళు ఎవ్రీ వీక్ టైం టేబుల్ మార్చాల్సిందేనా? చూడు, ఈ రూమ్ కూడా ఖాళీగా ఉంది. మరి ఈ రూమ్ లో ఎందుకు లేదో ఏంటో మన ఇంగ్లీష్ క్లాసు. స్కూలే బాగుండేది, ఇయర్ అంతా ఒకటే క్లాస్ రూమ్ లో అయిపోయేది. అది కాలేజ్లో ప్రతి పీరియడ్ వేరే వేరే క్లాస్ రూమ్స్ కి షిఫ్టింగ్ కి సరిపోతుంది టైం అంతా. ఇందులో నా తప్పేముంది? ఎవ్రీడే చెక్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? మ్యామ్ అనుకుంటారు కావాలని బంక్ కొట్టారని. మేమేం బంక్ కొట్టాం? ఇప్పుడు వెళ్ళామనుకో క్లాస్కి లేట్ అయిపోయింది అంటుంది మ్యామ్. మీతో కూడా ఎప్పుడైనా అయిందా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి.